ఈరోజు ఈ అఘోరి గురించి మాట్లాడుకుందాం. ఈ అఘోరి మామూలు వ్యక్తి ఉండే తర్వాత వేరే జెండర్లకు మారి తర్వాత అఘోరి అవతారం ఎత్తిండు. ఈ అఘోరీలు ఎట్లా ఉండాలి అంటే, జనాలు ఏమనుకుంటారంటే ఈ అఘోరీలను చూస్తే సరే ఈయన పోయి అఘోరీలలో కలిసిండు, కనీసమైన బ్లెస్సింగ్స్ తీసుకుందాం, మనకేమన్నా మంచి జరుగుతుందేమో అన్న ఆలోచనతోని ప్రజలు ఉంటారు. వీడేం చేస్తున్నాడు, జనాలను రెచ్చగొడుతున్నాడు. మై ఓ కర్తం ఏ కర్తం. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాల వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్లో దర్గా ఉంది, మేము దాన్ని గులగొడతాం, ఓ తోడు దేతం అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర నుంచి ఇటు తెలంగాణకి ఇటు బయలుదేరితే మధ్యలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఇట్లాంటి ఏం చేయాలంటే అరెస్ట్ చేసి 6 నెలలు లోపలేయాలి. లోపలేస్తే ఈయన ఈ గోరి అన్నీ బయటపడతాయి. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొడితే ఏం జరుగుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇంకొకళ్ళు కొంతమంది పోరలు ఉంటారు, చిన్న పోరలు, వాళ్ళు రెచ్చిపోయి చలో అని చెప్పేసి ఏదో ముందడుగు వేసి ఏదైనా చేస్తారు. చేసేటప్పుడు ఎవరికి నష్టం అవుతుంది, ఆ పోరలకు నష్టం అవుతుంది. వీడు ఆడుంటాడా, వీడు మళ్ళీ ఏదో జెండా ఎత్తుకుంటాడు, ఆ కారు వేసుకుంటాడు, ఆ కారులో ఆ పూరేలు ఈ పూరేలు అన్ని పూరేలు పెట్టుకొని ఇక తిరుగుతున్నాడు. ఏమనంటే ఒకసారి న్యూస్ ఛానల్ ఏదో ఛానల్ వాళ్ళు మాట్లాడుతుంటే, ఏదైనా మంత్రం మీకు వస్తాయి కదా అఘోరీలకు, ఏదైనా చెప్పండి, ఓం భీం క్రీం క్రోమ్ అంటాడు. అవి మంత్రాలు రావు, ఏమి ఉండవు. ఏంటంటే ఏషం వేసుకొని పబ్బం గడుపుతున్నాడు. ఇప్పుడు కొంతమంది ఛానల్ వాళ్ళు కూడా నిజంగా వీడిని అందరు ఇంటర్వ్యూ చేసి వీడిని హైలైట్ చేస్తూ ఉన్నారు. అంటే దేనికోసం వీని ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్ కోసం వీడిని ఇంటర్వ్యూ చేస్తుండ్రు. ఒకడైతే ఇంకెక్కడో ఉన్నాడు లైవ్లో, అఘోరి గారు మీరు మాట్లాడండి, మీరు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతాడు, ఏమనుంటే ఇప్పి చూపిస్తాడు, పోయి చూసుకోవాలి. నిజంగా ఛానల్ వాళ్ళు కూడా కొన్ని పనికొచ్చే విషయాలు ప్రజలకు చేరవేరి ఇట్లాంటి పనికిరాని ఎంటర్టైన్ చేసి ప్రజల మీదకి వదిలితే సమాజానికే నష్టం జరుగుతుంది. ఇప్పుడు జై సనాతని అంటాడు. జై సనాతని అంటే సనాతన ధర్మం కోసం ఎవరి మనసులో వానికి ఉంటుంది. వీడొచ్చి ఇప్పుడు రెచ్చగొట్టేసి నేను ఆ పెట్రోల్ పోసుకుంటా, నేను గాల పెట్టుకుంటా అని చెప్పేసి పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇట్లా రెచ్చగొడుతుంటే జనాలు ఏం చేస్తున్నారు, మొన్న పోరగాళ్ళు ఎమ్మడి పడి రాళ్ళతో కొట్టిరు. ఏమైనా చేయగలుగుతాడా, నీకేం మంత్రాలు వస్తే మరి ఏమైనా ఆపకపోయినావు, ఆపలేడు. అది కాదు, ఈ ఛానల్ వాళ్ళు కూడా ఇట్లాంటి వాడిని ఎంటర్టైన్ చేసి ఎక్కువ చూపించి వీడిని రెచ్చగొడితే వీడు ఇంకా రెచ్చిపోతున్నాడు. వీడేమనుకుంటాడంటే ఇప్పుడు నేను పెద్ద సెలబ్రిటీని, నేను ఎక్కడికి పోయినా హంగామా హల్చల్ నడుస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు అఘోరీలు అంటే ఎట్లా ఉండాలనో నేను ఒక వీడియో ప్లే చేస్తా. అఘోరీలు అట్లాంటి వాళ్ళని చూస్తే జనాలు పోతారు, మొక్కుతారు, బ్లెస్సింగ్ తీసుకుంటారు. వీడు పొద్దున్న లేస్తే ఆ పౌడర్ రుద్దుకొని, ఆ లిప్స్టిక్ రుద్దుకొని వీడు అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇట్లాంటి వాడిని దయచేసి ఎంటర్టైన్ చేయకుర్రి. యంత్రాంగం కూడా, పోలీస్ వ్యవస్థ కూడా తీసుకుపోయి లోపలేయాలి. సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఆ దర్గాను కొడతా, ఈ దర్గాను కొడతా, వాణ్ణి నరికేస్తా, వీని నరికేస్తా అంటాడు. వాణ్ణి నరికేస్తా అన్నాడు. వీని ఎమ్మడి పడితే దొంగలెక్క పారిపోయింది ఎందుకు మరి? వీడొకటి తెలివి నేర్చిండి. ఏంటంటే ఇప్పుడు ఆ కారు తీసుకున్నాడు, ఆ కారు మీద అన్ని ఆ డేంజర్ బొమ్మలు పెట్టుకొని, ఆ పుర్రెలను అన్ని ముందల పెట్టుకొని ఇక తిరుగుతున్నాడు, ఆ లిప్స్టిక్ పెట్టుకుంటా. నేను అది చేస్తా, ఇది చేస్తా, కట్టె పెట్టుకొని, అది ఒక ఆయుధం లాగానే వాళ్ళ దగ్గర ఉన్న కట్టె తీసుకెళ్ళి లోపలే ఇవన్నీ బయటికి రాని ఎక్కడో 6 నెలలు. అఘోరీలు అంటే నేను ఇప్పుడు ప్లే చేస్తా, మీకు చూపిస్తా, చూడుర్రి. ఆ రకంగా ఉండాలి. ఛానల్ వాళ్ళు కూడా ఏది పడుతుంది ఇట్లాంటి వాడిని ఎంటర్టైన్ చేయకుర్రి. వీడు వేస్ట్ గాడు, వానికి ఏమీ రాదు, ఏమీ తెలియదు. కష్టం చేతగాక పోయి దాంట్లో జైన్ అయ్యి అఘోరీలో ఇజ్జత్ తీస్తున్నాడు.